వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం సంపూర్ణ హనుమత్ చరిత్రం పారాయణలో భాగంగా తృతీయోధ్యాయంలో నిన్నటి వరకు ముఖ్యంగా హనుమంతుల వారు లంకానగరంలో చేసినటువంటి కృత్యాలని గురించి, అంతేకాక ఒకానొక సందర్భంలో సీతా సందర్శనం టైంలో రామముద్రికనిచ్చినప్పుడు సీతాదేవి నీ రూపాన్ని చూపకపోతే నా శిరోమణిని ఇయ్యను అని సందేహాన్ని వెలిబుచ్చితే అప్పుడు విరాట్ స్వరూపాన్ని చూపించినటువంటి ఘట్టం, సీతా సందేశం రాముల వారికి పంపించటం. తర్వాత ముఖ్యంగా సీతా వృత్తాంతం రాముడు హనుమకు చెప్పినాక శతానందుల వారికి వశిష్ఠ మహర్షి ఏమంటారు అంటే, రామహితాన్ని కోరి రాముడికే కాదు పెక్కురకు అంటే లోకోపకార కృత్యాలు అనేకం చేశారు హనుమంతుల వారు అని చెప్పటం. తర్వాత విభీషణుడు ముఖ్యంగా ఆ ఉపకార ఘట్టాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో విభీషణుని తిరస్కరించమని అందరూ కూడా, విభీషణుడు శరణార్థి అయి వస్తాడు కదా, వచ్చినప్పుడు విభీషణుడు ఎట్లాగైనా గాని శత్రుపక్షం వాడు, వద్దు మనం తీసుకోవద్దు విభీషణ్ణి మన జట్టులోకి అని చెప్పి అన్నప్పుడు ఈ వానరులంతా లేదు విభీషణుడు మంచివాడు అని ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్తారు విభీషణుని గురించి. అదేంటంటే, ఇప్పుడు మనం వారధి దాటి లంకా ప్రవేశం చేసినప్పుడు విభీషణుడు శరణార్థి అయి వచ్చి ఉంటే అది శత్రుదేశం కాబట్టి మనం అనుమానించాలి. అట్లా రాకుండా ఇక్కడికి శరణార్థి అయి వచ్చాడు కాబట్టి మనం అనుమానించక్కర్లేదు అని చెప్పి, అంటే ముఖ్యంగా అదీను ఇంకోటి ఏమిటి, యుద్ధం ప్రారంభం కాకముందే వచ్చి శరణు కోరాడు కనుక ఇతడు గుణశాలి అని చెప్పి, ఇట్లా ఎంత సూక్ష్మాంశాలని వెలికి తీసి చెప్పడం, తద్వారా విభీషణునికి ఉపకారం చేసినట్లే కదా అమ్మా. అది అట్లా అనేక ఉపకార ఘట్టాలను కూడా తెలుసుకున్నాం. ఇంకా ఏమిటి అంటే, ఇహ సేతు బంధనం గురించి అనుకుంటా, ఇదిగో పెద్ద పెద్ద చెట్లను ఏనుగంత బండరాళ్లను తెచ్చి సేతు నిర్మాణం చేశారని చెప్పి చెప్పుకున్నాం కదా. నేడు తదుపరి అంశం ఏమిటి అంటే, హనుమ చేసినటువంటి ఇతర అద్భుత కృత్యాలు అనే అంశం రీత్యా మొదలు పెట్టుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమ చేసిన అద్భుత కృత్యాలు. ప్రతి రోమం చేత మహాశిలలను బంధించి పువ్వు బంతుల్లా అలవోకగా తెచ్చిన మారుతి మాహాత్మ్యాన్ని దేవతలు సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాముడిని తన భుజముపై ఎక్కించుకుని హనుమ ముందు నడవగా తక్కిన వానర సైన్యమంతా సేతువును దాటి లంకానగర ప్రవేశం చేశారు. యుద్ధంలో ఆంజనేయుడు జంబుమాలిని, ధూమ్రాక్షుని, అకంపనుణ్ణి యమసదనానికి పంపించినాడు. అలాగే రావణుని పుత్రులైన దేవాంతకుడిని త్రిశిరస్సును సంహరించాడు. పోరు ఘోరంగా సాగుతోంది. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు వధింపబడినాడు. రావణుడు మహాక్రోధంతో లక్ష్మణుని మీదికి శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగానికి సౌమిత్రి మూర్ఛపోయినాడు. అప్పుడు రాముడు చింతాక్రాంతుడై పావనిని సమీపించి,
ఇంతకు ముందు ఇంద్రజిత్తు యొక్క శక్త్యాయుధ ప్రయోగానికి వానరసేన మూర్ఛితమైనప్పుడు జాంబవంతుని ఆదేశం మేరకు నీవు హిమాలయాల నుండి ఓషధులను తెచ్చి వానరసేనకు ప్రాణదానం చేశావు కదా. ఇప్పుడు కూడా నా తమ్మునికి ప్రాణదానం చేసి నా ప్రాణాలను నిలబెట్టు అని ప్రార్థించినాడు. రాముని ప్రార్థన మేరకు ద్రోణాద్రికి బయలుదేరాడు మారుతి. మార్గమధ్యంలో ఒక తాపసాశ్రమం కనిపించింది. నానావిధ పుష్ప పరిమళంతో, తుమ్మెదల ఝుంకారంతో, వివిధ ఫలాలతో, సుఖ శారికాది విహంగ కలకలారావాలతో ఆ ఆశ్రమం హృదయాభిరామంగా ఉన్నది. ఇంతకు ముందు నా ప్రయాణంలో ఈ ఆశ్రమం లేదు. అంటే ఇంతకు ముందు వానరసేన మూర్ఛితమైనప్పుడు ఇక్కడికే వచ్చి ఓషధుల్ని తీసుకెళ్లారు కదా, ఈ దోవ గుండా వెళ్తూనే. అప్పుడు ఈ ఆశ్రమం లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అని సందేహిస్తూనే ఇక్కడి తాపసిని సందర్శించి ఇతని ఆశీర్వచనాన్ని తీసుకుని వెళతాను అని క్రిందకు దిగాడు. మావి గున్నలను చుట్టుకున్న మల్లికాలతల తావులను వెదజల్లుతుండగా ఒకానొక లతాని కుంజం చెంత సమాధి నిష్టలో కూర్చున్న మునిపుంగవుడు కనిపించినాడు. అతడిని నిజమైన మౌనిగా తలచి దాహానికి మంచినీరిమ్మని కోరినాడు హనుమ. నిజమైన నిష్టలో ఉన్నవానిగా కొంతసేపు, కుశల ప్రశ్నలుచే కొంతసేపు కాలహరణం చేసి ఒకానొక జలాశయం వైపు చూపించినాడు ఆ ముని. తదుపరి అంశం ధాన్యమాలిని శాప విమోచనం, హనుమను స్తుతించుట. దప్పిక తీర్చుకుందామని సరోవరంలోకి దిగినాడు హనుమ. వెంటనే భయంకరమైన మొసలి అతని పాదాలను పట్టి లోనికి ఈడ్వడం మొదలుపెట్టింది. వాయువర ప్రసాది కావున దాని దవడలు పట్టి చీల్చివేశాడు. వెంటనే అది ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి ఎదుట ప్రత్యక్షమైంది. రాహువు నోట్లోంచి వెలువడిన పున్నమచంద్రునిలా మెరుపుతీగ వంటి మేని సౌందర్యంతో జగన్మోహనంగా ఉన్న ముద్దుగుమ్మను చూచి ఆశ్చర్యపోయినాడు హనుమ. అరజారు పయ్యద చెరుగును బిగే తీసి ముందు కటిమీద చేర్చి కరకంకణాలను వెనక్కు త్రోసి అలిక భాగాన్ని అంటుకున్న ముంగురులను చెవి వెనక్కి నునులేత వ్రేలికొనల సవరించి మురిపెంగా ముగ్ధ మనోహరంగా మెట్ట తామరల పోలిన పాదాలు ఎదుటివారి చూపులను అట్టే ఆకర్షించగా పగడముల వంటి పాణిపల్లవముల హనుమ పాదాలు పట్టి కాటుక కంటి చూపుల నల్ల కలువలు విరియగా పూజలు చేసి ఆ వనిత ఇలా స్తుతించింది. జయ సంసార మహాంధకార తరణి సౌవర్ణ భూభృఘృణి జయ నానాగమ తత్వ భవ్య సరణి సద్భక్త చింతామణి జయ దుష్టాసుర జీవ మారుత ఫణి చెంచత్ ప్రతాపారణి జయ సాధుతమ చిత్రవారణ శృణి శాఖామృగగ్రామణి. వారధిని దాటి రామముద్రను సీతకిచ్చి లంకను దహించి రాక్షసుల పొంకమణగించిన ఓ విబుధాగ్రగణ్య మారుతి ఆర్త శరణ్య, నీకు నమస్కారం. ఈ క్రూరమైన మొసలి రూపాన్ని ధరించి బురదలో పొర్లుతూ సుడినీళ్లలో తిరుగుతూ ఇంతకాలంగానే పడిన దురవస్థ నీ పాదస్పర్శతో తొలగిపోయింది. నీ విచిత్ర మహిమను యమని స్తుతించాలి. నీకొక్క కార్యాన్ని సూచిస్తాను. నీకు నే చెప్పడం అంటే అమృతోత్పాదికి నీరు చూపించటం వంటిది. దొంగ జపం చేస్తూ మునివేషంలో ఉన్నవాడు కాలనేమి అనే రాక్షసుడు. చూసారా, ఇందాకటి ముని కాలనేమి అనే రాక్షసుట్ట. నీ ప్రయాణానికి ఆటంకం కల్పించడం కోసం రావణుడు పంపగా వాడు అక్కడ ఉన్నాడు. వాడిని వధించి ముందుకు సాగిపో అని మనవి చెప్పింది. ఎంతో విస్మితుడై హనుమ ఆమెను ఇలా అడిగాడు. ఓ మగువా, మకరివై నా పాదాన్ని పట్టి పిమ్మట మందయానవై నా ముందు నిలిచిన నీ వృత్తాంతాన్ని చెప్పు అని. తదుపరి అంశం ధాన్యమాలిని తన శాప వృత్తాంతాన్ని చెప్పుట. అప్పుడు ఆమె తన విచిత్రమైన శాప వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగింది. ఓ కరుణామూర్తి, వినుము. నా కథ చాలా అద్భుతావహమైనది.
నేను దివ్యాంగనను. నా పేరు ధాన్యమాలిని. రంభోర్వశీ హరిణి తిలోత్తమ శశిరేఖాది అంచయానలు నా ఇష్టసఖులు. అగ్నిష్టోమ జ్యోతిష్టోమ పౌండరీకాది వైదిక క్రతువులు చేసిన సోమయాజులు నా మేటి కాముకులు. మహాఘోర రణరంగంలో వైరి వీరులను చెండాడి సంగరముక్తులైన సూరులు నా పార్శ్వవర్తులు. రంజకమైన గాంధర్వ విద్య నా మంత్రసిద్ధి. ఒక రోజున కైలాసంలో శంకరుడు ప్రమథగణ పరివృతుడై పేరోలగమున్న వేళ నేను నా మేళంతో వెళ్ళి శృతులను సరిగూర్చుకుని రాగంతో రంజకత్వానికి లోటు రానీయక రూప లావణ్య రేఖ సౌష్ఠవ గాంభీర్య హావ భావ విభ్రమ హేలా విలాస లీలా చాతురి విశేషాల చేత అక్కడున్న వారందరికీ ఆహా పుట్టించి ఒక జక్కిని దరువు ఆడాను. దానికి శంభుడు మెచ్చి నాకొక విమానాన్ని బహూకరించాడు. నేనా విమానమెక్కి భువి అన్ని తావులా సంచరిస్తూ ఒకనాడు ఈ జలాశయంలో పాటలు పాడుకుంటూ జలకేళి సలిపాను. ధాన్యమాలిని చూచి శాండిల్యుడు మోహపరవశుడగుట, మునిని ఆమెని నివారించుట అనేటువంటి అంశం రీత్యా తెలుసుకుందాం. చెంతనే శాండిల్యుడనే మునీంద్రుడు కనులు మూసుకుని తీవ్ర తపోనిష్టలో ఉన్నవాడు నా పాట చెవిని పడగానే నిష్ఠ చెదిరి కన్నులు తెరిచి నన్ను చూచి నివ్వెరపోయాడు. చెరకు విలుకాడు వింట సంధించిన బాణంలా ఉన్న నన్ను చూడగానే మునికి తాలిమి దూరమైంది. చెరకు విలికాడు అంటే ఎవరు? మన్మథుడన్మాట. చరణాలు చూడగానే రక్తి కలిగింది. ముఖదర్శనంతో తమి పుట్టింది. వెంటనే జపతపాలు చాలించి శాంతిని విడిచి తమి నిలుపుకోలేక అడుగులు తడబడ మేను పులకింప పలుకులు తొట్రుపడ వడివడిగా వచ్చి నా ముందు నిలిచి ఇలా అన్నాడు. ఓ ఓయారంపులతకూనా, ఎర్రని నీ పాదాలు పగడపు కాంతులను విరజిమ్ముతున్నాయి. నీ మేని నిగనిగలు బయలంతా స్వర్ణమయం చేస్తున్నాయి. నీ కాటుక కంటి చూపులు నీలోత్పల మాలికలను వర్షిస్తూ హృదయానికి తత్తరపాటును కలిగిస్తున్నాయి. నడయాడుతున్న మెరుపు తీగలా ఉన్న ఓ పడుచ తట్టుకోలేకపోతున్నాను. చిరునవ్వు వెన్నెలలు చిలకరించే మోమెత్తి ఒక్కసారి చూడు. ఈ విధంగా తన ఆశ్రమ ధర్మానికి విరుద్ధమైన మాటలను మాట్లాడుతున్న మునిపుంగవుణ్ణి చూచి నయ వినయ సంపన్నతతో నేను ఇలా అన్నాను. మునినాథ, మీ వంటి పెద్దలకు ఇంత వలపు తగునా? అల్పసుఖాన్ని కోరి తపస్సంతా వృధా చేసుకుంటారా? యోగంలో సమాధి స్థితిలో మీరు ఆకర్షించే అంతర్నాద సుఖం కంటే గొప్పవా? ఈ కరకంకణ నిక్వాణాలు, చరణ మంజీర ఝుంఝుళా రావాలు, కాంచీ మౌక్తిక తారాహార గ్రైవేయ భూషావళి కాకలి నిస్వనాలు ఇవన్నీ గొప్పవా? ఇంత మాత్రానికే ఈ విభ్రాంతి ఏలనయ్యా, వద్దు. ఈ మోహం మీకు తగదు. క్షణిక సుఖానికి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోకండి. ముని బ్రతిమలాడుట. పూర్తిగా కామం మత్తులో మునిగిపోయిన మునికి అపథ్య రోగికి ఔషధంలాగా నా మాటలు చెవికెక్కలేదు. సరిగదా? ఇంకా ఇలా బ్రతిమలాడసాగాడు. రాజబింబానన, నీ ముఖ సందర్శనమే నాకు ద్విజరాజ సందర్శన ఫలం. చంద్రముఖి, నీ చిరునవ్వే నాకు చంద్రికా విభవ వీక్ష ఫలం. బింబాధరి, తాంబూలరాగ రసరంజితమైన నీ మోవి వీక్ష ఫలమే నాకు అరుణ బింబాలోకన ఫలం. కంబుకంఠి, నీ గళ సందర్శనమే నాకు దక్షిణావర్త శంఖ వీక్ష ఫలం. తపస్సు చేసి పొందే ఫలం మాత్రం ఇంతకంటే ఏపాటి గొప్పది కాదని కాలహరణం చెయ్యకు, నన్ను కాదనకు, నా కోరిక తీర్చు అంటూ తీవ్రమైన ఉద్వేగంతో నా మీద పడినాడు సాయిరాం. అప్పుడు నేను, మునీంద్ర, అశుచినై ఉన్నాను, శుచినై వచ్చి మీ పాదసేవ చేసుకుంటాను అని నా సమ్మతిని తెలిపాను. ఆ మాట విన్న మునికి ముఖం ఇంతైంది. మగువా, గొప్ప ధర్మ సంకటం తెచ్చిపెట్టావు. ఎలా ఈ విరహాన్ని ఓర్చుకోవాలి? మన్మధుని ఆయుధశాల వంటి వనం, విరహాన్ని రెచ్చగొట్టే భ్రమరకుల ఝుంకారం, కోకిలల కలగానం, సుఖశారిక కలకలారావం, వీటన్నిటినీ ఈ పేద బ్రాహ్మణుడు ఎలా ఓర్చుకోగలడు? సరే, నీ నామమే మంత్రంగా, నీ సందర్శనమే తపోఫలంగా
ఎట్లాగొట్లా ఓర్చుకుంటాను కాని తప్పక రావాలి సుమా అంటూ దుఃఖం వెక్కసం కాగా కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు ముని. "ఉమ్, నేను గంధమాదనాద్రిని చేరుకున్నాను." తదుపరి అంశం: రావణుని బలాత్కారం, శాండిల్యుని శాపం. చంద్రోదయమైంది. ఆకాశలక్ష్మి కంఠసీమకు తళుకులీనే తాళిబొట్టు వలె, దేవతలు ఆహారంగా గైకొనే అమృత కలశం వలె పున్నమచంద్రుడు పండు వెన్నెలలు కురిపిస్తున్నాడు. హెచ్చైన పూలతావులు గుబాళింపగా ఒక పచ్చరాగట్టు మీద కూర్చుని వీణను శృతి చేసుకుని జగన్మోహనంగా గానం చేసుకుంటున్నాను. దూరాన్నుండి నా పాటను విన్న రావణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. 3 లోకాలను జయించిన నన్ను పంచబాణుడు హింసిస్తున్నాడు. ఓ అచ్చర మత్స్యకంటి, నా కోరిక తీర్చు కాదనకు అంటూ నన్ను బలాత్కరించాడు. నేను అబలను, పరాధీనను, అశుచినై ఉన్నాను. నన్ను కాంక్షించడం నీకు న్యాయం కాదని ఎంత ప్రార్థించినా వినక నన్ను బలవంతంగా అంటుపరిచాడు సాయిరాం. ఎవరు చెప్తున్నారు ఇది? ధాన్యమాలిని వృత్తాంతం కదా. వెంటనే అతికాయుడనే కుమారుడు పుట్టాడు. కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు దశగ్రీవుడు. ఆ తరువాత శుచినై మునికిచ్చిన మాట ప్రకారం ఆశ్రమానికి వచ్చి చేరాను. వాడిన మేను, విన్ననైన ముఖం, తడబడే అడుగులతో వచ్చిన నన్ను చూచి నా జాడ ఎరిగి ఆ కోపధారి జడధారి నిందించి నన్ను ఇలా శపించాడు: "ఓ మాయలాడి, నేను వరించినప్పుడు అశుచినై ఉన్నానని నాకు చెప్పి నీ జవనాన్ని ఎవరికప్పగించొచ్చావు? నియతి గైకొని బంధాలను త్రెంచుకొని ధైర్యాన్ని వహించి చిత్తాన్ని బంధించి శ్రీహరిని భజించటం అనేది మా వంటి తాపసుల కర్తవ్యం. దానికి కూడా స్వస్తి చెప్పి నీ వంటి మాయలాడి వెంట పడటం నా తప్పిదం. నిన్ను నమ్మడం నా బుద్ధిహీనత. నన్ను వంచిన దానికి ఫలంగా ఏ మన్మథ భావానికి నన్ను గురి చేశావో ఆ మన్మధుని ధ్వజ చిహ్నమైన మొసలివై ఈ సరస్సులో పడియుండు. నిన్ను కామించిన నికృష్టుడు స్త్రీ వ్యామోహం వల్లనే నాశనమవుతాడు." అది అందుకనే రావణాసురుడు ఆ సీతాదేవి వలన అలా నాశనమయ్యాడనమాట. అర్థమైందా? ఎవరి శాపం ఇది? శాండిల్యుడి శాపం. ఇంకోటి ఏం తెలిసింది అంశం అంటే, మన్మథుడు. ఆ మన్మథుడికి ఇది జెండా గుర్తు ఏమిటట? ధ్వజ చిహ్నం మొసలి. అది భయంకరమైన మునిశాపానికి పరితాపాన్ని పొంది నా కన్నీళ్లతో ఆ జడధారికి పాద్యమిచ్చి ఇందులో నా తప్పేమీ లేదని, ఆ కుటిల దానవుని బలాత్కారమే నన్నింతగా చేసిందని చెప్పి శాపావధిని తెల్పమని అర్థించినాను. ఆ మునిశ్రేష్ఠుడు కోపం చల్లారగా దయార్ద్ర హృదయుడై పరోపకార కుశలుడు, సకల జన శోకార్తిహరుడు, దాశరథి ప్రియుడు అయిన ఆంజనేయుని వలన నీ శాపం తీరుతుందని శాపావధిని సూచించినాడు. ఆ శాండిల్య మునీంద్రుడు చెప్పినట్లు నీ విక్రమ స్ఫురణచే నా శాపం తీరింది. నేను స్త్రీని, నిన్ను పొగడలేను. ఓ ఆశ్రిత రక్షణ ప్రవణ, ఈ దాసిని దయాదృష్టితో చూడండి అని కృతజ్ఞతలు తెలిపి విమానం ఎక్కి వెళ్ళిపోయింది ధాన్యమాలిని. తదుపరి అంశం: కాలనేమి వధ, హనుమ ద్రోణాద్రిని చేరుట. కపటముని వేషంలో ఉన్న కాలనేమిని యమునికి అతిథిగా పంపి ఉత్సాహంతో గగన మార్గానికెగసి ద్రోణాద్రిని చేరుకున్నాడు హనుమ. రత్న మాణిక్య కాంతులతోనూ జ్యోతిర్లత దీపికలతోనూ వేదండ తండములతోనూ గంధర్వ శ్రేణితోనూ వెలిగిపోతోంది ద్రోణాద్రి. ఆ పర్వతాన్ని ఇలా ప్రార్థించినాడు: "ఓ నగాధిరాజమా, రామానుజుడు కీర్తివర్ధనుడు అయిన లక్ష్మణుని ప్రాణరక్షణకు అవసరమైన ఓషధులను నాకు కనిపింపచేయి." అతని సామర్థ్యాన్ని గణించక, ప్రార్థనను మన్నింపక, మరకుదనాన్ని వహించి ప్రమత్తతతో ఉండిపోయింది ద్రోణాద్రి. దాని కరకుదనాన్ని సహింపలేక ఇలా అన్నాడు హనుమ: "ధరాభార ధూర్వహుడైన ఆదిశేషువే సుమిత్రానందనుడై పుట్టి రావణ శక్త్యాయుధంచే మూర్ఛితుడై పడియున్నాడు. అతనిని పునర్జీవితుణ్ణి చేయడానికి తగిన ఓషధులను చూపమంటే నువ్వు మేలు తలవకుండా ఉన్నావు. నీ మరకుదనాన్ని సహించేది లేదు" అని క్రోధంతో సింహనాదం చేశాడు. అతని గర్జనకు గజయూధాలన్నీ పరుగులెత్తాయి.
విద్యాధర స్త్రీలు భయకంపితులై తమ పతులను గాఢంగా అదుముకున్నారు. ఆ గిరి బెదిరి రక్షించండి అని పిలుస్తోందా అన్నట్లు గిరి గహ్వరాలలో హనుమ సింహనాదం ప్రతిధ్వనించింది. మందర పర్వతాన్ని వాసుకి చుట్టినట్లు తన తోకను కొండకు చుట్టి పెకిలించేసరికి పర్వతం మీది సెలయేరులన్నీ గతులు తప్పి ఆ గిరి దుఃఖిస్తోందా ఏమిటి అన్నట్లు అనిపించింది. నీళ్లు కారి కొండంతా పర్వతం అంతా ఆ పర్వతమే దుఃఖిస్తోందా అన్నట్లు అనిపించిందిట ఆ సెలయేళ్లు గతులు తప్పడం వలన. గంధర్వులతో యుద్ధం, మాల్యవంతుని వధ. అప్పుడు 13 కోట్ల గంధర్వులు మహాక్రోధంతో ఎర్రబడిన కండ్లు గలవారై సముద్ర ఘోషల కేకలు అరుపులతో ఆక్షేపించి గర్వాంధకారంతో ఆ కొండను ఎక్కడకు తీసుకువెళ్తున్నావు అంటూ మదగజాన్ని ఎదుర్కొన్న దోమల గుంపులా ఎదుర్కొన్నారు. వారి మదమనే బురదను ఎండింపజేసే 10,000 సూర్యుల ప్రకాశంతో వాలాన్ని వారి గొంతుకలకు చుట్టి గగనానికి ఎగురవేశాడు హనుమ. కాళ్ళు చేతులు కాలు చేతులు విరగగా అని చెప్పన్నారు. విరగగా మేను నుగ్గు నుగ్గై రక్తం కారగా రొమ్ములు గీరుకుపోగా నీ సత్వాన్ని తెలుసుకోలేక నిన్నెదుర్కొనడానికి వచ్చిన మా నేరాన్ని క్షమించు తండ్రి, ఈ గిరిని తీసుకొని వెళ్ళు అంటూ మ్రొక్కారు. ఆదరంతో వారిని మన్నించి తన భుజపీఠంపై ద్రోణాద్రి నుంచి గిరిమీది రత్నకాంతుల ప్రభలు తనకు దారి చూపగా బయలుదేరినాడు హనుమ. అతని కార్యానికి విఘ్నం కల్పించే నిమిత్తమై రావణుడు పంపిన మాల్యవంతుడనే రాక్షసుడు మహాశౌర్యంతో రాక్షస సైన్యంతో అనేక ఆయుధాలతో ఎదుర్కొని ఇలా అన్నాడు: ఓరి వానరా, బలం ఉందన్న కారణంగా ఇలా ఎన్నిసార్లు ఈ మందుల కొండను పెకిలించి పట్టుకుపోతావు? ఈశ్వర కేశవాదులు సహితం నా ముందు నిలువలేరు. ఈ కొండను సముద్రంలో పారవేసి అప్పుడు కదులు. అది విన్న హనుమ ప్రదీప్త పావక జ్వాలలు కన్నుల జ్వలింప వరుణపాసం వంటి వాలాన్ని త్రిప్పి, ఓరి రాక్షసాధమా, కొండకు బదులు నిన్ను పారేస్తారా నిన్ను పారేస్తాను సముద్రంలో, నిలు, నీ పాలిటి యముడిని నేను అని హెచ్చరించాడు. దానిని లెక్క చేయక మాల్యవంతుడు, రాక్షస వీరులారా రండి, ఈ కోతి బింకపు మాటలతో మనలను విరపించి పారిపోదామని చూస్తోంది, వెళ్ళనీయకండి, పటండి, కట్టండి, కొట్టండి అని ప్రోత్సహించగా వారు అనేక ఆయుధాలతో అడ్డు నిలిచారు. వారందరినీ నిశ్శేషంగా వధించగా మాల్యవంతుడు కినిసి శరసంధానం చేశాడు. వాటిని హస్తములతోనూ తోకతోనూ చెదరగొట్టి వాణ్ణి వాలాగ్రంతో చుట్టి వారిధిలో పడవేశాడు. తదుపరి అంశం రాముని ప్రశంస. బృందారక సందోహం జయ జయ ధ్వానాలతో పూలవాన కురిపించగా మహోత్కర్ష హర్షంతో అజేయుడై సమయానికి వచ్చి లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుని పునర్జీవితుణ్ణి చేశాడు హనుమ. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమను దగ్గరకు పిలిచి, మారుతి, రఘువంశం అనే పైరు నా తమ్ముడైన లక్ష్మణుని మూర్ఛనే వరపు చేత ఎండిపోగా నీవు మేఘం మాదిరిగా వర్షించి పూర్వవిధిగా వృద్ధి పొందించావు. దీనికి నే చేయదగిన ప్రత్యుపకారం ఏముంది? నా చిత్తమే భవదాయత్తం చేస్తున్నాను అని గాఢంగా ఆలింగనపూర్వకంగా సంభావించాడు. శతానంద, శ్రద్ధాభక్తులతో వింటున్నావా ఆంజనేయుని దివ్య చరిత్రను? ఆ మూర్తి యొక్క నిజస్వరూపం ఎవరికీ అందదయ్యా ఈ లోకంలో. 1000 జిహ్వలు గల ఆదిశేషువు కూడా వర్ణించలేడు ఆయన చర్యలను బట్టి. ఓహో, హనుమ యొక్క శక్తియుక్తులు, జవసత్వాలు, మైత్రీబంధం, శౌర్యోత్సాహాలు, కార్యదీక్ష, స్వామి భక్తి ఇటివి గదా అని అనుకోవలసిందే గాని ఎంత ఊహించినా కొంత మిగిలే ఉంటుంది. వేల్పులందరి కీర్తులు అతని సామర్థ్యంలో శతాంశం కూడా కాదు. ఒక్క తోక చాలయ్యా పిండి బొమ్మను చేసి లంకను సముద్రంలో నిమజ్జనం చేయడానికి. అంత శక్తిశాలి అన్నమాట. తన స్వామి శ్రీరామచంద్రునికి శాశ్వత కీర్తి ప్రతిష్టలను కట్టబెట్టగోరి తన ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు హనుమ. అతనికి అసాధ్యమైనది ఏమీ లేదు ఈ లోకంలో. అతను చిరంజీవి, భక్తుల కోర్కెలను తీర్చడంలో కల్పవృక్షం. అప్పుడు శతానందుడు ఇలా అన్నాడు: మహర్షి,
హనుమ యొక్క సాహసోపేతమైన దివ్య వృత్తాంతం రోమహర్షణంగా ఉంది. పాతాళ లంకాధిపుడైన మైరావణుని చేత ఏ విధంగా బంధింపబడినారు రామలక్ష్మణులు, వారిరువురిని సమీర కుమారుడు ఎలా రక్షించినాడు చెప్పవలసింది అని చెప్పి. సమీర కుమారుడు అంటే వాయుపుత్రుడు అని. రోమహర్షణంగా ఉంది అంటే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది హనుమంతుని యొక్క దివ్య వృత్తాంతం వింటుంటే అన్నట్లుగా. ఏమ్మా, తృతీయోధ్యాయం సమాప్తం. ఫలశ్రుతి ఏమిటి అంటే, శతానంద విను. ఈ పవిత్ర చరిత్ర వ్రాసిన, చదివిన, విన్నా ఆయా దేవతానుగ్రహం కలిగి ఇహపరాలలో సుఖశాంతులు ప్రాప్తిస్తాయి. అది ఇది తృతీయోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.